హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. సో అండి, మనం ఈరోజు మన క్లాస్లో ఎన్సీఆర్టీ జాగ్రఫీ క్లాస్ 8కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ని అయితే డిస్కస్ చేసుకుందామండి. సో మనకి క్లాస్ 6 అండ్ 7 అయితే కంప్లీట్ అయిపోయండి. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా విజిట్ చేయండి. ఓకే, సో మనం ఇప్పుడైతే ఎన్సీఆర్టీ క్లాస్ 8లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ని అయితే డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ చాప్టర్ ఏంటండి? రిసోర్సెస్. ఏంటండి? వనరులు. ఓకేనా? సో ఇక్కడ మ్యాటర్ ఇచ్చారంటే స్టోరీ లాగా ఇచ్చారండి. సో అది మనకు అవసరం లేదు. సో జస్ట్ మనము రిసోర్సెస్ అంటే ఏంటి అనేది చెప్పుకున్నాము. ఓకే, సో ఏంటండి? ఎనీథింగ్ దట్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై ఎనీ ఈజ్ ఏ రిసోర్సెస్. అంటే అవసరాన్ని తీర్చడానికి ఉపయోగపడే ఏదైనా కూడా వనరు అని అంటారనమాట. సో ఈ వనరులకి యూటిలిటీ ఉంటుందండి. ఓకే, ఏంటండి? యూటిలిటీ మరియు వాల్యూ అనేది ఉంటుందన్నమాట. వినియోగము తర్వాత ఏముంటుందండి? విలువ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం యూటిలిటీ అంటే ఏంటో చూసుకుందాం. అయితే యూటిలిటీ అంటే ఏంటంటే ఒక వస్తువు లేదా పదార్థాన్ని వనరుగా చేస్తుందన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, వాటర్, ఎలక్ట్రిసిటీ, రిక్షా, వెజిటేబుల్ అండ్ టెక్స్ట్ బుక్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్. సో దే హ్యావ్ ఆల్ been used by you, so they have utility. Utility or usability is what makes an object or substance a resources. అంటే యూటిలిటీ అనేది ఒక వస్తువు లేదా పదార్థాన్ని ఒక రిసోర్స్గా చేస్తుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, వాల్యూ. ఓకే, ఏంటండి? వాల్యూ అంటే వర్త్ అనమాట. అంటే ఏంటంటే చూడండి, సమ్ రిసోర్సెస్ హ్యావ్ ఎకనామిక్ వాల్యూ and some not. For example, metal have an economic value, a beautiful landscape may not, but both are important and satisfy human needs. అంటే ఏంటి? కొన్ని వనరులకి ఏంటి, కొన్ని రిసోర్సెస్కి ఏంటంటే ఎకనామిక్ వాల్యూ అనేది ఉండొచ్చు, అంటే ఆర్థిక విలువ ఉండొచ్చు, కొన్నిటికి ఉండదన్నమాట. సో ఇప్పుడు మెటల్స్కి ఏంటండి? ఎకనామిక్ వాల్యూ ఉంటుంది. అదే మన నేచర్కి ఎకనామిక్ వాల్యూ ఉండకపోవచ్చు. కానీ ఏంటి? రెండు కూడా ముఖ్యమైనవే. సో ఇవి రెండు కూడా ఏంటి? మానవ అవసరాలను తీర్చుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటండి? సమ్ రీసోర్సెస్ కెన్ బి ఎకనామికల్లీ వాల్యుబుల్ విత్ టైమ్. యువర్ గ్రాండ్ మదర్స్ home remedies have no commercial value today, but if they are patented and sold by a medical firm today, దే కుడ్ బికమ్ ఎకనామికలీ వాల్యూ. సో ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, సో మన అమ్మమ్మ ఇంట్లో ఏంటండి రెమెడీస్ అనేది రోజు చేస్తుంటా అనమాట. సో వాటికి ఏంటి, వీటికి ఏంటంటే ఎకనామిక్ వాల్యూస్ అనేవి లేవు, అంటే వాణిజ్య విలువలు లేవు. అదే కనుక మనము ఒక హాస్పిటల్ అంటే వైద్య సంస్థ పెట్టి దానికి పేటెంట్ చేసి మనం అమ్మితే, అంటే విక్రయిస్తే, అవి ఏంటి? ఆర్థికంగా విలువైనవిగా మార్చవచ్చు అని మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటండి? పేటెంట్. ఓకే, పేటెంట్ అంటే ఇక్కడ చూడండి, గ్లాసరీ అని చెప్పి. పేటెంట్ అంటే ఇట్ మీన్స్ ద ఎక్స్క్లూజివ్ రైట్ ఓవర్ ఎనీ ఐడియా ఆర్ ఇన్వెన్షన్. అంటే ఏంటంటే ఏదైనా ఆలోచన లేదా ఆవిష్కరణపై ఉన్నటువంటి ఒక స్పెషల్ రైట్ అనమాట. ఓకే, ఏంటండి? ప్రత్యేకమైనటువంటి హక్కు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, time and technology are two important factors that can be changed substances into resources. Both are related to needs of the people. People themselves are the most important resources. It is a idea, knowledge, invention and discoveries that led to creation of more resources. Each discovery or invention leads to many others. The discovery of fire led to the practice of cooking and other resources, while invention of the wheel ultimately resulted in development of new models of transport. The technology to create hydroelectricity has turned energy in fast ఫ్లోయింగ్ వాటర్ ఇంటూ అన్ ఇంపార్టెంట్ రిసోర్సెస్. ఓకే, చూడండి జాగ్రత్తగా. అంటే ఇక్కడ టైం అండ్ టెక్నాలజీ ఇవి రెండు కూడా ఏంటి? ఇవి రెండు కూడా ముఖ్యమైన ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే, ఇవి ఏంటి? ఇవి పదార్థాలను ఏంటి? రిసోర్సెస్గా
మార్చగలవు. ఇవి రెండు కూడా ఏంటంటే ప్రజల యొక్క నీడ్స్ని తీర్చడానికి ఉన్నటువంటివి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం కొంచెం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ప్రజలే మనకేంటి ఇంపార్టెంట్ రీసోర్సెస్ అన్నమాట. ఓకే, అయితే వారి ఆలోచనలు తర్వాత జ్ఞానము ఆవిష్కరణలను ఎక్కువ వనరులను సృష్టించడానికి తీస్తాయన్నమాట. సో ప్రతి ఆవిష్కరణ కూడా ఏంటంటే చాలామందికి ఉపయోగపడుతుంది అండ్ కొత్తవి కనిపెట్టడానికి కూడా మనకి దారి తీస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ అగ్ని ఆవిష్కరణ వల్ల ఏంటి వంట మరియు ఇతర ప్రక్రియల సాధనకు అంటే వాటిని తయారు చేయడానికి దారితీస్తుంది అనమాట. అయితే ఇక్కడ వీలు కనుగొనడం వల్ల ఏంటంటే చివరికి కొత్త రవాణా విధానాల అభివృద్ధికి అయితే దారితీస్తుంది అండ్ జల విద్యుత్ని కూడా కనుగొనడం అయితే జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటండి ఇక్కడ టెక్నాలజీ. ఓకే, ఏంటండి ఇట్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ లేటెస్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇన్ డూయింగ్ ఆర్ మేకింగ్ థింగ్ అనమాట. ఓకే, అది టెక్నాలజీ అంటే ఇది పనులు చేయడంలోనూ లేదా తయారు చేయడంలో ఒక లేటెస్ట్ టెక్నాలజీ అండ్ స్కిల్ యొక్క అనువర్తనం అనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ చూడండి, టైప్ ఆఫ్ రిసోర్సెస్. ఏంటండి నెక్స్ట్ మనకి టైప్ ఆఫ్ రిసోర్సెస్. ఓకేనండి, రీసోర్సెస్ ఆర్ జనరలీ క్లాసిఫైడ్ ఇంటూ న్యాచురల్, హ్యూమన్ మేడ్ అండ్ హ్యూమన్. ఓకే, ఏంటండి రీసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ న్యాచురల్, హ్యూమన్ మేడ్ అండ్ హ్యూమన్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు మరియు మానవ వనరులు. ఓకే, అందులో మనం మొదటిది చూద్దామండి, న్యాచురల్ రిసోర్సెస్ దట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద నేచర్ అండ్ యూజ్డ్ వితౌట్ మచ్ మోడిఫికేషన్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, ఏంటండి న్యాచురల్ రిసోర్సెస్ అంటే చూడండి ప్రకృతి నుండి తీసుకోబడి ఎక్కువ మార్పు లేకుండా ఉపయోగించబడే వనరులను ఏమంటారు అంటే సహజ వనరులు అంటారు. ద ఎయిర్ వి బ్రీత్, ద వాటర్ ఇన్ అవర్ రివర్స్ అండ్ లేక్స్, ద సాయిల్ మినరల్స్ ఆర్ ఆల్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే మనం పీల్చే గాలి, నదుల్లో, సరస్సులలో అండ్ నీరు, నేలలు, ఖనిజాలు అన్నీ కూడా ఏవండి సహజ వనరులు. ఓకే, నెక్స్ట్ చూడండి. తర్వాత ఏంటండి మెనీ ఆఫ్ దిస్ రీసోర్సెస్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ అండ్ కెన్ బి యూజ్డ్ డైరెక్ట్లీ. ఓకే, ఏంటండి ఈ వనరులు ప్రకృతి యొక్క ఉచిత బహుమతులు, వీటిని నేరుగా ఏంటండి మనం డైరెక్ట్లీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ చూడండి, ఇన్ సమ్ కేసెస్ tools and technology may be need to use a natural resource in the best possible way. ఏంటండి సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే సహజ వనరులను ఏంటంటే సాధ్యమైనంత వరకు ఏంటంటే ఉత్తమంగా ఉపయోగించడానికి సాధనాలు మరియు సాంకేతిక అనేవి అవసరం కావచ్చు అన్నమాట. ఓకే, ఈ సహజ వనరులు వాటి అభివృద్ధి మరియు ఉపయోగం తర్వాత స్థాయిని బట్టి వివిధ సమూహాలుగా మనము వర్గీకరించవచ్చు అన్నమాట. ఓకేనండి, చూడండి ఇక్కడ చూడండి న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ different groups depending upon the level of development and use, origin and stock and distribution. చూడండి మూలము తర్వాత నిల్వ ఈ పంపిణీ ఆధారంగా మనం వనరులను వర్గీకరించవచ్చు అన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ చూడండి ఆన్ ద బేసిస్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, ఏంటండి ఆన్ ద బేసిస్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, on the basis of development resources can be classified into two groups అండి. ఒకటి యాక్చువల్ అండ్ పొటెన్షియల్. ఓకే, ఏంటండి వాస్తవ వనరులు మరియు సంభావ్య వనరులు.
సో ఇక్కడ మనం చూడండి ఈ వాస్తవ వనరులు. చూడండి ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం, ఇప్పుడు వాస్తవ వనరుల గురించి చూస్తున్నాం. ఓకే, వాస్తవ వనరులు అంటే యాక్చువల్ రిసోర్సెస్. చూడండి, ఆర్ దోస్ రిసోర్సెస్ హూస్ క్వాంటిటీ ఈజ్ నోన్. అంటే వాస్తవ వనరులు అంటే ఏంటి, వాటి పరిమాణం తెలిసినటువంటి వనరులు అనమాట. సో దీన్నే అంటారు యాక్చువల్ రిసోర్సెస్. దీస్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద ప్రజెంట్. అంటే మనం ప్రస్తుతం ఉపయోగించబడుతున్నటువంటి వనరులు. సో ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పవచ్చు అని అంటే, చూడండి ఇక్కడ ఏంటి, జర్మనీలో చూడండి, ద రిచ్ డిపాజిట్స్ ఆఫ్ కోల్ ఇన్ రూర్ రీజియన్ ఆఫ్ జర్మనీ. అంటే జర్మనీలో రూహ్ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు అనమాట. అండ్ పెట్రోలియం ఇన్ ద వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాలో ఉన్నటువంటి పెట్రోల్ అనమాట. ద డార్క్ సాయిల్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రలోని దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి నల్ల రేగడి. సో వీటన్నిటిని కూడా ఏమంటారండి, యాక్చువల్ రిసోర్సెస్. ఓకేనా అండి, ఎగ్జాంపుల్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చూడండి, పొటెన్షియల్ రిసోర్సెస్. పొటెన్షియల్ రిసోర్సెస్ ఆర్ దోస్ హూస్ క్వాంటిటీ మే నాట్ బీ నోన్ అండ్ దీస్ ఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్ ఎట్. ఓకే, యూజ్డ్ ఎట్ ప్రజెంట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ప్రజెంట్. ఓకే, దీస్ రీసోర్సెస్ కుడ్ బి యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఏంటంటే ఈ సంభావ్య వనరులు అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లో మనం ఉపయోగించుకోలేమన్నమాట. ఓకే, ఈ వనరుల మొత్తం పరిమాణం అంతా కూడా మనకి తెలియకపోవచ్చు. అంటే వీటిని ప్రస్తుతం ఉపయోగించడం లేదనమాట. ఓకే, సో ఈ వనరులను భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చు. ఓకే, అదనమాట. నెక్స్ట్ చూడండి, ద లెవెల్ ఆఫ్ టెక్నాలజీ we have at present may not be advanced enough to easily utilize the resources. The uranium found in the Ladakh is the example of potential resources that could be used in the future. ఓకే, చూడండి ఇక్కడ ప్రస్తుతం మన వద్ద ఉన్నటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానము ఈ వనరులను సులభంగా ఉపయోగించుకునేంతగా మన దగ్గర అయితే లేదనమాట. సో లదాఖ్లో ఉన్నటువంటి యురేనియం వీటికి మనకి ఉదాహరణ అనమాట. ఏంటి, పొటెన్షియల్ రిసోర్సెస్కి అనమాట. చూడండి, హై స్పీడ్ విండ్స్ ఆర్ ఏ పొటెన్షియల్ రిసోర్సెస్ 200 years ఎగో. అంటే 200 సంవత్సరాల క్రితం ఏంటంటే హై స్పీడ్ విండ్స్ అనేవి ఇవి పొటెన్షియల్ రిసోర్సెస్ అనమాట. అంటే సంభావ్య వనరులుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి యాక్చువల్ రిసోర్సెస్గా ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ టుడే దే ఆర్ యాక్చువల్ రిసోర్సెస్ అండ్ విండ్ ఫార్మ్స్ జనరేట్ ఎనర్జీ యూజింగ్ విండ్ మిల్స్ లైక్ ఇన్ నెదర్లాండ్స్లో మాదిరిగా విండ్ మిల్స్ అండి, మనం గాలి ఫ్యాన్లు అంటుంటాం కదా, సో అవన్నమాట. సో ఇక్కడ వీటిని ఉపయోగించి ఇవి విండ్ మిల్స్ అండి. సో ఇక్కడ దీని ద్వారా నుండి మనము శక్తిని అయితే అంటే ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇలాగే మనకి తమిళనాడులో కూడా ఉన్నాయండి, తమిళనాడు అండ్ గుజరాత్ కోస్ట్లో కూడా ఇవి ఉన్నాయన్నమాట. నాగర్కోయిల్లో అండ్ ఎక్కడండి అది, తమిళనాడు అనమాట. ఓకే, ఇలాంటివి తమిళనాడులోని నాగర్కోయిల్లో చూడొచ్చు అండ్ గుజరాత్ కోస్ట్లో కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద ఆరిజిన్. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము అంటే డెవలప్మెంట్ బేస్ మీద చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నామండి, ఆరిజిన్. ఓకే, ఫస్ట్ మనం డెవలప్ మీద చెప్పుకున్నాము, తర్వాత ఆరిజిన్ ఇప్పుడు దాని మూలం ఎలాగా అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ దేర్ ఆరిజిన్ రీసోర్సెస్ కెన్ బి బయోటిక్ అండ్ అబయోటిక్. ఓకే, బయోటిక్ అండ్ అబయోటిక్ రిసోర్సెస్. ఓకే, సో ఇక్కడ బయోటిక్ అంటే ఏంటండి, మనకి బయోటిక్ అంటే జీవులు మరియు అబయోటిక్ అంటే నిర్జీవులు అనమాట. ఓకేనా అండి, సో చూడండి ఇక్కడ జీవ వనరులను మనము ఏం చెప్పచ్చు, మొక్కలు,
మరియు జంతువులుగా చెప్పొచ్చు. అండ్ నిర్జీవులు అంటే ఏం చెప్పొచ్చు, శిలలు అండ్ మట్టి ఖనిజాలు. సో ఇవన్నిటిని ఏం చెప్పవచ్చు మనము అబయోటిక్గా చెప్పవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, న్యాచురల్ రిసోర్సెస్ కెన్ బి బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ని మనము పునరుత్పత్తి చెందే వనరులు మరియు పునరుత్పత్తి చెందలేని వనరులుగా మనము విభజించవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, renewable resources are those which get renewed or replenished quickly. Some of these are unlimited and are not affected by human activities such as solar and wind energy. ఓకే, సో అంటే ఈ వనరులకి ఏంటంటే పునరుత్పత్తి సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటాయన్నమాట. సో వీటిని వినియోగించే కొద్దీ ఏమవుతాయండి, అలాగే వస్తూ ఉంటాయన్నమాట, అంటే పునర్జీవన చెందుతూ ఉంటాయి. ఓకే, సో వీటిలో కొన్ని ఏంటంటే అపరిమితమైనవి, అంటే అన్లిమిటెడ్గా ఉంటాయి. సో ఇప్పుడు పవనశక్తి అండ్ సౌరశక్తి ఇవి రెండు కూడా ఏంటండి, ఇవి అన్లిమిటెడ్ అన్నమాట. చూడండి, నెక్స్ట్ ఇక్కడ నేల, నీరు మరియు అడవి వంటి కొన్ని పునరుత్పాదక వనరులను అజాగ్రత్తగా ఉపయోగించడం వల్ల ఏంటంటే వాటి నిల్వనైతే మనకి ఎఫెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. సో కేర్ఫుల్గా వీటిని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నీరు అపరిమిత పునరుత్పాదక వనరుగా ఉంటుందన్నమాట. కానీ సహజ వనరులు నీటి కొరతను నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్యగా ఉందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ చూడండి, తర్వాత నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏంటండి, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి, పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ non-renewable resources are those which have a limited stock. Once the stock are exhausted, it may take thousands of years to be renewed or replenished. సో చూడండి, ఇక్కడ ఏంటంటే వీటికి పునరుత్పత్తి సామర్థ్యం అయితే ఉండదండి. వీటిని పునరుద్ధరించాలంటే కొన్ని వేల సంవత్సరాలు అయితే మనకి పడుతుందన్నమాట. ఓకే, సిన్స్ ద పీరియడ్ ఈజ్ మచ్ more than human lifespans, such resources are considered non-renewable. Coal, petroleum and natural gas are some examples. సో వీటిని పునరుద్ధరించాలంటే ఏంటి, కొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది. సో ఈ కొన్ని సంవత్సరాలు ఏంటంటే చూడండి, ఇక్కడ మానవ జీవిత కాలం కంటే ఎక్కువ కాబట్టి సో అటువంటి వనరులను మనము నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్గా కన్సిడర్ చేస్తామండి. సో వీటికి ఎగ్జాంపుల్ మనకి కోల్, తర్వాత పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్ అనమాట చెప్పుకోవచ్చు. ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ రిసోర్సెస్ కెన్ బి ఏంటండి లోకలైజ్డ్. ఓకే, ఏంటండి లోకలైజ్డ్. ఓకే, ఇవి ఫస్ట్ చూడండి యుబిక్విషియస్ అని. ఓకే, వీటిని ఏమంటారంటే సర్వత్రా వనరులు అంటారు. నెక్స్ట్ లోకలైజ్డ్, వీటిని స్థానిక వనరులు అని అంటారు. ఓకే, సో ఇవి రెండు ఒకటే నేమ్స్ అండి. ఓకే, సో రిసోర్సెస్ దట్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్ లైక్ ద ఎయిర్ వి బ్రీత్ ఆర్ ubiquitous. Okay, but those which are found only in the certain places are localized like copper and iron ore. ఓకే, చూడండి, ఇక్కడ మనం పీల్చే గాలి ప్రతి చోట కనిపించే వనరు కాబట్టి సో ఇవి సర్వత్రా ఉన్నాయన్నమాట. కాబట్టి వీటిని ఏమంటారు, సర్వత్రా వనరులు లేదా యుబిక్విషియస్ ఓకే వనరులు అని అంటారు. కానీ కొన్ని ప్రదేశాల్లో కనిపించేటువంటి వనరులు ఏమంటారంటే లోకలైజ్డ్ రిసోర్సెస్ అంటారు లేదా స్థానిక వనరులు అని అంటారు. సో వీటికి ఎగ్జాంపుల్గా రాగి, ఐరన్ ఓర్గా మనము ఎగ్జాంపుల్స్ అయితే చెప్పవచ్చు అనమాట. ఓకే, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ డిపెండ్ అపాన్ నంబర్ ఆఫ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ టెరైన్, క్లైమేట్ అండ్ altitude. The distribution of resources is unequal because these factors differ so much ఓవర్ ద అర్త్. అంటే సహజ వనరుల పంపిణీ, వాతావరణము, తర్వాత భూభాగం, ఎత్తు వంటి భౌతిక కారకాల సంఖ్యపై ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ వనరుల పంపిణీ అనేది ఎక్కడా కూడా సమానంగా ఉండదండి. ఎందుకంటే ఈ కారకాలు మన భూమిపైన ఎప్పుడు కూడా ఎలా ఉంటాయండి, ఒకే చోట ఒకే రకంగా ఉంటాయా అంటే ఉండవు. సో ప్లేస్ని బట్టి మారుతూ ఉంటాయన్నమాట. ఓకే,
నెక్స్ట్ చూడండి, హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటే మానవ నిర్మిత వనరులు. ఓకే, natural substances become resources only when their original form has been changed. Iron ore was not a resources until people learned to extract iron from it. అంటే ఏంటంటే కొన్నిసార్లు సహజ పదార్థాలు వాటి అసలు రూపం మార్చబడినప్పుడే ఏంటి రిసోర్సెస్గా మారుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఐరన్ ఓర్ అనేది, సో దాని నుండి ఏంటి ఇనుమును తీయడం నేర్చుకునే వరకు అది అనేది మనకు రిసోర్సెస్ అనేది కాదనమాట. ఓకేనండి. సో పీపుల్ యూజ్డ్ న్యాచురల్ రిసోర్సెస్ టు మేక్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, మెషినరీ అండ్ వెహికల్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్. అంతే కదా. చూడండి ఇక్కడ ఈ మానవ నిర్మిత వనరులుగా పిలువబడేటువంటి భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, వాహనాలు తయారు చేయడానికి ప్రజలు సహజ వనరులనైతే ఉపయోగిస్తున్నారు. సో ఈవెన్ టెక్నాలజీ కూడా హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఏంటండి, హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, హ్యూమన్ రిసోర్సెస్ అనమాట. సో ఇక్కడ చూడండి, డూ యూ నో హ్యూమన్ రిసోర్సెస్ రిఫర్స్ టు ద నంబర్ అండ్ ఎబిలిటీ అంటే మెంటల్ అండ్ ఫిజికల్ ఆఫ్ ద పీపుల్. దో దేర్ ఆర్ డిఫరింగ్ వ్యూస్ రిగార్డింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ humans as a resource, one cannot deny the fact that it is the abilities of human that can help in transferring the physical material into valuable resources. సో చూడండి, మానవ వనరులు ఏంటంటే ప్రజల సంఖ్య అంటే పరిమాణం మరియు సామర్థ్యాలు అంటే మానసికంగాను శారీరకంగా సూచిస్తుందన్నమాట. ఓకే, మానవులు వనరులుగా పరిగణించడంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏంటంటే భౌతిక సామాగ్రి విలువైన వనరులుగా మార్చడంలో సహాయపడేది మానవ సామర్థ్యాలు అనే ఒక వాస్తవాన్ని ఎవరు కాదనలేరు. ఓకే, దీనిని ఏమంటారండి, హ్యూమన్ రిసోర్సెస్గా మనము చెప్పుకోవచ్చు. ఓకే, చూడండి నెక్స్ట్ మానవ వనరులు. People can make the best of nature to create more resources when they have the knowledge, skill and technology to do so. That is why human beings are a special resources. People are human resources. Education and health help in making people a valuable resource. Okay, improving the quality of people's skills so that they are able to create more resources is known as human resource development. ఓకే, చూడండి ఇక్కడ జ్ఞానము, తర్వాత నైపుణ్యము మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువ వనరులను సృష్టించడానికి, ప్రకృతిని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి వీలుంటుందన్నమాట. సో అందుకే మానవులు ఒక ప్రత్యేకమైన వనరులు. హ్యూమన్స్ ఆర్ వెరీ స్పెషల్ రిసోర్సెస్. సో ప్రజలు మానవ వనరులను ప్రజలను విలువైన వనరులుగా మార్చడంలో విద్య మరియు ఆరోగ్యం అనేది సహాయం అవుతుందన్నమాట. ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు ఎక్కువ వనరులను సృష్టించగలుగుతారు. సో దీనిని మానవ వనరుల అభివృద్ధి అని అంటారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, రిసోర్స్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, చూడండి ఇక్కడ ఏంటంటే సో చూడండి ఇక్కడ వనరులను ఏంటంటే ఉపయోగించాల్సిన అవసరం అండ్ సమతుల్యం చేయడం మరియు భవిష్యత్ కోసం వాటిని పరిరక్షించడం అన్నమాట. సో దీనిని మనం అంటామండి సుస్థిరాభివృద్ధి. ఓకే,
ఏంటండి సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటారు. తర్వాత రీసోర్స్ కన్జర్వేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, వనరులను జాగ్రత్తగా ఉపయోగించడం మరియు పునరుద్ధరించడానికి వాటికి సమయం ఇవ్వడమే వనరుల పరిరక్షణ అని కూడా మనము చెప్పుకోవచ్చండి. ఓకే, తర్వాత చూడండి, సో ఇక్కడ చూడండి, వనరులను పరిరక్షించడానికి మనకు అనేక మార్గాలు ఉన్నాయండి. సో ప్రతి వ్యక్తి వినియోగాన్ని తగ్గించడం అండ్ రీసైక్లింగ్ అంటే రీసైక్లింగ్ చేయడం, తర్వాత పునర్వినియోగం చేయడం ద్వారా మనము ఈ వనరులను అయితే పరిరక్షించుకోవచ్చు అనమాట. ఓకేనా అండి. చూడండి ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటో ఇచ్చారు, ఇక్కడ చూద్దాము ఒకసారి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి, కేర్ఫుల్లీ యూటిలైజింగ్ రిసోర్సెస్ సో దట్ బిసైడ్స్ మీటింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రజెంట్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే వనరులు జాగ్రత్తగా ఉపయోగించుకోవడం ద్వారా వర్తమాన అవసరాలను తీర్చడంతో పాటు భవిష్యత్ తరాలను కూడా అందిస్తుంది. సో దీన్ని అంటారండి సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, చూడండి ఇక్కడ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇచ్చారు. రెస్పెక్ట్ అండ్ కేర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, అంటే ప్రతి ఒక్క దాన్ని గౌరవించాలి అనమాట. అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్, హ్యూమన్ లైఫ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. అండ్ కన్జర్వ్ ద ఎర్త్స్ విటాలిటీ అండ్ డైవర్సిటీ, అంటే భూమి యొక్క డైవర్సిటీని అనేది మనం కన్జర్వ్ చేయాలి. మినిమైజ్ ద డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, డిప్లేషన్ అవుతున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని మనం మినిమైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చేంజ్ పర్సనల్ యాటిట్యూడ్ అండ్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ ద ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణం పట్ల మనము ఏంటి యాటిట్యూడ్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటి, పర్యావరణాన్ని మనం ఎప్పుడు కూడా గౌరవించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఎనేబుల్ కమ్యూనిటీస్ టు కేర్ ఆఫ్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్. ఓకేనండి. సో ఇదండి మనకి సంబంధించి 8th క్లాస్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నేను వెంటనే మీకు బిట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనండి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.